లవర్ తో భార్య జంప్ పట్టుకొని కత్తితో పొడిచి చంపినటువంటి భర్త. ఇప్పుడు ఎవరిది తప్పనాలా ఎవరిది ఒప్పనని కూడా లేదు. పెళ్ళైన తర్వాత భర్తతోటి ఉండవలసిన ఆమె ప్రియుడి వ్యామోహంలో పడి ప్రియుడితోటి కలిసి వెళ్ళిపోయింది. ఇజ్జత్ పడ్డాడు, విలువలు కోల్పోయిండు, బాధపడ్డాడు. అంతా అంటే సాధారణమైన అంటే అబిచువల్ అఫెండర్స్ ఉంటారు. అబిచువల్ అఫెండర్స్ అంటే అలవాటుగా తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు, ఇట్లాంటివి చేస్తారు. వాళ్ళు వేరు, వాళ్ళ లెక్క వేరు, వాళ్ళ కథ వేరు, వాళ్ళు చేసేది వేరు, వాళ్ళ ప్రొఫెషన్ అది లెక్క చేస్తారు. కానీ ఇట్లా బాధతోటి ఉక్రోషంతో కొంతమంది ఇట్లా ఉంటారు. ఏమంటాం, ఏం చెప్పాలి? వాస్తవానికి చట్టపరంగా ఒక వ్యక్తిని చంపడం తప్పే, ముమ్మాటికి తప్పు, చట్టపరంగా తప్పే. కానీ ఇట్లా మానవీయ కోణంలో ఆలోచిస్తే ఏం చెప్పాలి? ఈ విషయంలో ఏం చెప్తాం మనం? సో ఇటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. చాలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. దానికి కారకులంతా కూడా రాజకీయ నాయకులే. నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే మనకు రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం 100% ఉన్నది ఉన్నట్టు అమలు చేస్తే గనక భూతల స్వర్గం అంటారు చూసిరా, అదే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది.